హాయ్ ఫ్రెండ్స్, తోటకూర చేసే విధానం ఈరోజు మీకు చెప్తానండి. మీరు కూడా తయారు చేసుకోండి. తోటకూరని ఫస్ట్ సన్నగా కోసుకొని శుభ్రంగా కడుక్కొని బొక్కల గిన్నెలో వడపోసుకొని నీళ్ళని వడపోసుకొని నీళ్ళని వంపేసి ఆకుని తీసుకొని ఇంకా కొంచెం ఒక గిన్నెలో ఆకుని వేసి ఒక అరగిద్దెడు వాటర్ పోసి ఆకుని బాగా ఉడికించాలండి. ఆకును ఉడికే ముందు ఇలా ఉల్లిగడ్డ, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసి ఉడకబెట్టాలండి. ఒక గిన్నెలో ఉడకబెట్టుకోవాలండి. కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేస్తున్నాను. కారం కూడా సరిపోయేంత వేసుకొని ఉడకబెట్టుకొని బాగా ఉడికినాక ఈ తోటకూర బాగా ఉడికినాక దింపి తాలింపేసి తాలింపులో కొంచెం ఫ్రై చేసుకొని తాలింపులో కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయ వేసి తాలింపు పెట్టి ఆ తాలింపులో మనం ఉడకబెట్టుకున్న ఈ తోటకూరని కొంచెం పప్పులాగా ఎనిపి దాంట్లో తాలింపులో వేసి కొంచెం ఫ్రై అయినాక తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది తోటకూర బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబర్. ఉప్పు కూడా వేసానండి. ఉప్పు కూడా వేసాను. ఉప్పు కూడా మీరు కూడా వేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.